ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. బైబిల్ చెప్తుంది ఎందుకని దేవుడు మానవ రీతిగా ఎందుకు వచ్చాడంటే బైబిల్ ఎందుకనగా మానవుడు కూడా భయపడుతున్న మరణాన్ని జయించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ దినాన మరణం అంటే అందరికీ భయం. ఆ భయాన్ని యేసు ప్రభు వారు సిలువలో కొట్టివేశాడు. ఈ దినాల ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. మరి మరణించిన తర్వాత రెండే దారులు. ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. నరకం అంటే ఏమీ లేదండి, దేవుడు లేని చోటే. అక్కడ మనకి ఏడుపు పళ్ళు పడుకు తప్ప ఏముండదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని విడిచోకోలేడు కాబట్టి ఆయన ప్రియ కుమారుడిని పంపించాడు. యేసు ప్రభు వారి యొక్క శిలువ యాగం ద్వారా మనమందరం పాపముల నుండి రక్షించాం. మరి పాపం అనేది చాలా తేలికగా తీసుకోబడుతుంది. అనుకుంటాం ఇది చిన్న తప్పే కదా, ఏమి కాదని. కానీ మన చిన్న తప్పే దేవుడి నుండి దూరంగా చేస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుడు పరిశుద్ధుడని. పరిశుద్ధుడికి పాపానికి పోలిక ఉండదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధుడిగా ఉంచాలనుకున్నాడు. కానీ మనం పాపంలో పడిపోయి ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయాం. కానీ ఆయన ప్రియ కుమారుని యేసు ప్రభువుని పంపించి మనల్ని తిరిగి చేర్చుకున్నాడు. ప్రియ ప్రజలారా మీరు ఇది గమనించాలి. మనం చాలా తేలికగా తీసుకుంటాం పాపాన్ని. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది చిన్న తప్పు, దీన్ని మనం ఏం చేయలేమని. మానవుడు తనంతట తాను పాపాన్ని తొలగించుకోలేడు. అందుకనే యేసు ప్రభు వారు ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అందుకే మనం ఈ దినాన దేవుడితో అనుసంధానం అయ్యాం. ఈ దినం మనం ధైర్యంగా దేవుని యొద్దకు వెళ్ళొచ్చు. ఎందుకనగా పాపానికి బలి చెల్లించేది యేసు ప్రభు ఆ వెల చెల్లించేశాడు. ప్రజలారా ఇది గమనించండి, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీరు ఆ ప్రేమను పొందుకోండి. యేసు ప్రభుని మీ జీవితంలో అంగీకరించండి. దేవుడు మీ జీవితాన్ని మార్చును గాక. ఆమేన్.